నాన్న అంటే ప్రపంచానికి ఒక సాధారణ వ్యక్తి. కానీ తన బిడ్డ ఆపదలో ఉంటే మృత్యువుతో సైతం పోరాటం చేసే వీర యోధుడు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని గంగా గ్రామం 60 ఏళ్ల రైతు బాబు వాజా తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి. ఒక్కసారిగా పొలాల్లో నుంచి ఆకలిగొన్న చిరుతపులి వాజా మీదకి దూకింది. చేతిని పట్టుకొని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆయన పెట్టిన కేకలు విని కొడుకు శార్దుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతే, తండ్రిని వదిలేసిన చిరుత కొడుకుపై దాడికి దిగింది. కొడుకుపై దాడి చేస్తున్న ఆ చిరుతను చూసి తండ్రి రక్తం ఉడికిపోయింది. వయసు భారమైన ఆపదలో ఉన్న కొడుకును చూసి ఆయనలో దాగి ఉన్న వీరుడు మేల్కొన్నాడు. పక్కనే ఉన్న ఆ కొడవలి ఈటె అందుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిరుతపై విరుచుకుపడ్డాడు. కొన్ని నిమిషాల పాటు సాగిన ఈ పోరాటంలో బాబు వాజా పంజా విసిరి ఆ చిరుతను మట్టి కరిపించాడు. చిరుత దాడిలో గాయాల పాలైన బాబు వాజా అతని కొడుకు శార్దుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం చిరుతను చంపినప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అటవీ శాఖ అధికారులు బాబు వాజాపై కేసు నమోదు చేశారు. ప్రాణం తీయడం నేరమే కావచ్చు, కానీ ప్రాణం పోయే స్థితిలో ఒక తండ్రి చూపిన తెగువకు సెల్యూట్.